జరగాలన్నటువంటి అవసరం ఉన్నది. మత శుభాంకారం కాదు, మత సామరస్యాన్ని పాటించాల్సినటువంటి అవసరం మన భారతదేశంలో ఉన్నది. గణతంత్ర మతాతీత కులాతీత భారతదేశాన్ని మనం రక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మైనార్టీల మీద ఇలాంటి దాడులు, ఇలాంటి కవ్వించలకు ఏ ప్రభుత్వం మాట్లాడినా కూడా ఆ ప్రభుత్వం గంగలో కలవడం తప్పదని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఈ చేసేటువంటి న్యాయమైనటువంటి పోరాటానికి మా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తామని చెప్పి మీతో మేము నడుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు తెలంగాణ ఉద్యమ రంగసారథి, తెలంగాణ ఉద్యమ కన్వీనర్ జోడి సత్యనారాయణ స్వామి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూ దాన్ని సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున మానకోటలో ముస్లిం జేఏసీ, వామపక్ష పార్టీలు, అభ్యుదయవాదులు, లౌకికవాదులు ఈ దేశ రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని ప్రతిజ్ఞ చేసినటువంటి ప్రతి పౌరులు ఈ ర్యాలీలో పాల్గొన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఎందుకు ఈ ప్రజలందరూ మన రోడ్డు నుంచి రావాల్సి వచ్చింది.